ఎలక్షన్ అప్డేట్స్ ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈ రోజే ఆర్టీవీ లైవ్ యాప్ ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. తెలంగాణ రాష్ట్రం సిద్ధించి 10 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం అయితే నెలకొంది. ఎంతో మంది అయితే వారి ప్రాణాలకు తెగించి అయితే తెలంగాణ రాష్ట్ర సాధనకైతే పోరాటం అయితే చేయడం జరిగింది. మరికొన్ని కుటుంబాలు అయితే రోడ్డున పడడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ న్యాయవాది తెలంగాణ ఉద్యమకారుడు ప్రస్తుతం మహేష్ గౌడ్ ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. అప్పటి జ్ఞాపకాలు అయితే ఒకసారి నెమరు వేసుకుందాం. సార్ చెప్పండి, ప్రస్తుతం అయితే తెలంగాణ సిద్ధించి 10 సంవత్సరాలు అవుతుంది. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో అయితే తెలంగాణ అయితే సాధించుకున్నాము. ప్రస్తుతం దీనికి సంబంధించి ఏం చెప్తారు? అప్పటి జ్ఞాపకాలు ఇంకా ఏమున్నాయి సార్? జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. చాలా సంతోషం. తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఈ తెలంగాణ రాష్ట్ర విముక్తి కోసం పోరాటం చేసి సాధించుకోవడం అనేది నిజంగా ఒక అదృష్టంగా, అందులో పాల్గొనడం ఒక అదృష్టంగా భావిస్తున్నా. గత జ్ఞాపకాలంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేను జేఏసీ కన్వీనర్, సిరిసిల్ల కాన్స్టిట్యుయెన్సీ కన్వీనర్గా పొలిటికల్ జేఏసీకి చేసినాను. కరీంనగర్ జేఏసీ ఆధ్వర్యం, ఈస్ట్ వైల్ కరీంనగర్ జిల్లా ఆధ్వర్యంలో చేసేవాడిని నేను. ముఖ్యరా రాజు గారు అప్పుడు అధ్యక్షుడిగా ఉన్నారు, దానికి కన్వీనర్గా ఉన్నారు. ఆ టైంలో ఆ జేఏసీ కార్యక్రమంలో భాగంగా పిలుపు మేరకు చాలా కార్యక్రమాలు పార్టిసిపేట్ చేసినాం. అందులో ఇక్కడ 17th సెప్టెంబర్ రోజున జెండా ఆవిష్కరణ సిరిసిల్ల జిల్లా కోర్టు మీద మా న్యాయవాదులందరం అప్పటికే మేము జెండావిష్కరణ చేస్తామని పోలీసుకు సమాచారం ఉండటంతో విస్తృతంగా పోలీసు ఉన్నారు. అయినప్పటికీ మేము 2 టీములుగా ఏర్పడి ఒక టీము వేరే కోర్టు పైన, సబ్ కోర్టు పైన జెండా ఎగరేయడానికి పోతున్నట్టుగా నమ్మించి పోలీసులు, ఒక న్యాయవాది హరికృష్ణ అనే ఒక క్లర్క్, ఒక న్యాయవాది అటు సైడ్ పరిగెత్తితే వాళ్ళను డైవర్ట్ చేసి మేము సిరిసిల్ల మున్సిపల్ కోర్టు మీద జెండా ఎగరేసినాం. ఆ సందర్భంలో ఒక సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ నా ఎడమ చెంప మీద కొడితే అప్పటి నుంచి నాకు ఈ చెవు పనిచేయదు, వినపడదు ఈ ఒక చెవు. ఈ విషయాన్ని నేను ఎక్కడ ఎవరికి కూడా చెప్పుకోలేదు. అదేవిధంగా మిలీనియం మార్చ్ రోజున మేము పోలీస్ కళ్ళు కప్పి, నేను, మారుతి అనే అడ్వకేటు, గంతాంజయ్ అనే అడ్వకేటు, అగ్గిరాములు, తర్వాత విజయరామారావు అనే వాళ్ళు పోలీసుల కళ్ళు కప్పి ఇక్కడి నుంచి హైదరాబాద్ దాకా రీచ్ అయ్యి, అప్పటికి పోలీసు 3 అంచెల భద్రత ఉంది ట్యాంక్ బండి మీద, ఎవరు పోవట్లేదు. అందరినీ అరెస్ట్ చేసి డీసీఎంలో పట్టుకొని తరలిస్తూ ఉంటే మారుతి అనే ఒక అడ్వకేటు ఒక రాయి తీసుకొని ఒక డీసీఎంకి ఎదురుగా ఊరికి మీద వేస్తా అని పోతే దన్మని డీసీఎం ఆపేశారు. వెంటనే ఈ ఎంజయ్య వాళ్ళందరూ పోయి వెనకకి పోయి ఆ డీసీఎంలోకి వెళ్ళి అందరినీ దించి మొట్టమొదటిసారిగా తెలంగాణ మిలీనియం మార్చ్లో ట్యాంక్ బండి మీద అడుగుపెట్టింది సిరిసిల్ల గడ్డ నుంచి మేము. మాతో పాటు అప్పుడు అక్కడికి పైకి వెళ్ళేసరికి దానికి సెక్యూరిటీ ఇన్ఛార్జ్గా అకున్ సబర్వాల్ గారు ఉండే, కానీ అయినప్పటికీ భయపడలే. మేము పోయిన తర్వాతనే చాలామంది దాని మీదకి రావడం జరిగింది. అదేవిధంగా సాగరహారంలో కూడా భారీ వర్షంలో అక్కడ రబ్బర్ తూటాల కాల్పులు జరిగినప్పటికీ న్యాయవాదులు ఎంతోమంది అక్కడికి పోవడం జరిగింది. అదేవిధంగా న్యాయవాదులుగా సిరిసిల్ల ప్రాంతం నుంచి చాలామంది ఢిల్లీకి చలో పార్లమెంట్ కార్యక్రమాన్ని వెళ్ళినాం. చలో పార్లమెంట్, న్యాయవాదుల పార్లమెంటు ముట్టడి కార్యక్రమంతో తెలంగాణ ఉద్యమం జాతీయ స్థాయిలో దాని మీద చర్చ జరిగింది. అక్కడ ఏర్పాటు చేసినటువంటి అన్ని ఫ్లెక్సీలు ప్లస్ అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఎంత నిర్బంధంతో ఉద్యమాన్ని అణిచివేస్తుంది అనేటువంటి ఆ ఫ్లెక్సీలు మేము అక్కడ బాగా నేషనల్ మీడియాకి ఎక్స్పోజ్ చేయగలిగినాం. తెలంగాణలో ఎంత అరాచకం జరుగుతుంది అనేది ఇక్కడ మీడియా మేనేజ్మెంట్తో వాస్తవాలు బయటికి తెలియని క్రమంలో మేము ఇక్కడ జరిగినటువంటి ఉద్యమం ఎట్లా అణచివేస్తున్నారు అనేది మనం జాతీయ స్థాయికి మీడియాకి తీసుకుపోగలిగినాం. వాస్తవంగా తెలంగాణ ఉద్యమంలో చాలామంది పనిచేశారు. కొంతమంది బయటకు వచ్చిండ్రు, కొంతమందికి రాలేదు. కానీ ఒక జేఏసీ కన్వీనర్గా దాదాపు ఈ 5 మండలాలలో కమిటీలు నేను వేసిన, ఎవరెవరు పనిచేశారు అనేది నాకు ఒక స్పష్టమైన అవగాహన ఉంది. యాదయ్య చనిపోయినప్పుడు కూడా లింగన్న పేట గ్రామం నుంచి ఒక ముస్లిం సోదరుడు యాదయ్య చనిపోయినప్పుడు కూడా ఆయన భుజాల మీద వేసుకొని హాస్పిటల్లో జాయిన్ చేసి, సవితా ఇంద్రారెడ్డి గారు వస్తే ఆయన ప్రశ్నిస్తే 3 రోజులు ఆయన 3rd డిగ్రీ పెట్టి ఆయనను ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇట్లా తెలియకుండా చాలామంది పనిచేశారు. రాచర్ల వెంకన్న గారు అయితేనేమి, టీచర్స్ జేఏసీ నుంచి కానివ్వండి, పెద్దూరి అశోక్ అన్న, చాలామంది, పెద్దింటి అశోక్ అన్న,
ఇట్లా కవులు కళాకారులు అందరి సమన్వయంతో ఆకునూరి శంకరయ్య గారు చాలామంది పనిచేశారు. నిజంగా ఆ ఉద్యమంలో పాల్గొనడం, ఈ గడ్డ మీద పుట్టినందుకు ఈ మాతృభూమి రుణం తీర్చుకున్నట్టుగా భావిస్తాం. ఓకే, అంటే తెలంగాణ సంబంధించి అయితే కరీంనగర్ అయితే కీలక భూమిక పోషించింది. దాంతోపాటు సిరిసిల్ల సైతం ప్రధానంగా భూమిక అయితే పోషించిందని చెప్పొచ్చు. దానిలో మీరైతే చెక్కిల మహేష్ గౌడ్ ప్రధాన భూమిక అయితే పోషించారు. ఎంతో మందిని అయితే ఉత్తేజం చేశారు. అంటే ముందుకైతే తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేయడం జరిగింది కదా. అంటే ప్రస్తుతం కొన్ని కుటుంబాలు అయితే ఇప్పటికీ సైతం ఏ ఆదరణ అయితే లేదు అని అయితే కొంత బాధపడుతున్నాయి కదా. వీరికి సంబంధించి ఏం చెప్తారంటే వీరి కుటుంబ సభ్యులైతే ప్రాణాలు సైతం త్యాగం చేయడం జరిగింది తెలంగాణ కోసం అయితే. ఏం చెప్తారు వారి కుటుంబాలకు సంబంధించి అయితే? వాస్తవంగా నేను ప్రస్తుతానికి ఏ రాజకీయ పార్టీతోటి సంబంధం లేకుండా ఇండివిజువల్ ఒక న్యాయవాదిగా కొనసాగుతున్నాను. నేను ఏ రాజకీయ దురుద్దేశంతో చెప్పడం లేదు, కానీ వాస్తవంగా ఎవరైతే తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసిర్రో, ఎంతో మంది అమరుల శవాలను భుజాల మీద మోసిర్రో, ఎంతో మంది అమరుల కుటుంబాలు రోడ్డున పడ్డాయో, ఎంతోమంది ఉద్యమం కోసం ఆస్తిపాస్తులు అమ్ముకొని ఏం పని చేయకుండా వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసుకొని ఎటుకాకుండా ఉన్నారో వాళ్ళకైతే సరి అయిన న్యాయం జరగడం లేదు. మా న్యాయవాదుల విషయం దగ్గర నుంచి వస్తే కూడా ఇప్పటి వరకు కూడా ఇంకా వివక్ష జరుగుతూనే ఉంది. నాకు రాజకీయ పార్టీలతో సంబంధం లేదు, కానీ గత ప్రభుత్వాలు కూడా తెలంగాణ అసలైన ఉద్యమకారులకు ఒక నామ్స్ ఏర్పాటు చేసి వాళ్లకు సరి అయిన గుర్తింపు గౌరవం ఇచ్చి ఉంటే బాగుండేదనేది నా అభిప్రాయం. ఇప్పటికైనా సంతోషం ఈ ప్రభుత్వం అయినా గుర్తించి, ఎందుకంటే ఎక్కడెక్కడ ఎవరెవరు ఉద్యమకారులు గత 3-4 రోజుల నుంచి చాలామంది ఫోన్లు చేస్తూ ఉన్నారు, ఒకరికొకరు అడుగుతూ ఉన్నారు, ఎవరెవరు పనిచేసిన వాళ్ళు ఉన్నారు అడుగుతూ ఉన్నారు. వాళ్ళు బిహైండ్ ఉండి ముందుకు రాకుండా పనిచేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది, వాళ్ళందరినీ గౌరవించుకోవాల్సినటువంటి అవసరం ఉంది, వాళ్లకు చేయూతనియాల్సినటువంటి అవసరం కూడా ఈ ప్రభుత్వం మీద ఉంది. ఓకే, అంటే నేటికైతే 10 సంవత్సరాలైతే పూర్తి చేసుకున్నాం తెలంగాణ రాష్ట్రం సిద్ధించి. అయితే ప్రస్తుతం నీళ్లు నిధులు నియామకాల పేరుతో అయితే తెలంగాణ రాష్ట్ర సాధనకైతే అందరం అయితే పోరాటం అయితే చేయడం జరిగింది కదా. ప్రస్తుతం దీనికి సంబంధించి మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నామని భావించవచ్చు అండి. ఇప్పుడు వాస్తవంగా ఏ ఆశయం కోసం అయితే, ఏ లక్ష్యం కోసం అయితే తెలంగాణ సాధించుకున్నామో అది దాదాపు ఇప్పటికీ ఎవరిని అడిగినా కూడా, ఏ పార్టీని అడిగినా కూడా, ఎవరిని అడిగినా కూడా అది దాదాపు ఇప్పటికైతే సాధ్యం కాలేదు. ఇంకా చేయాల్సింది ఎంతో ఉంది. ఎందుకంటే రిక్రూట్మెంట్స్ విషయం గత ప్రభుత్వం ఏం చేసిందో మనం చూసినాం, ఇప్పుడు ఏం చేసిందో చూసినాం. నీళ్ళ విషయానికి వస్తే అందరూ ఈ ప్రాజెక్టులే అనుకుంటారు, కానీ మహారాష్ట్రతో మనకున్నటువంటి వివాదాలు కానీ, కర్ణాటకతో మనకున్నటువంటి వివాదాలు కానీ, అదేవిధంగా మన నుంచి ఆంధ్రప్రదేశ్తో ఉన్నటువంటి కృష్ణా జలాల పంపిణీ వివాదాలు కానీ ఎక్కడనే ఉన్నాయి. అవి పరిష్కరించకుండా ఈ ప్రాజెక్టుల విషయానికి వస్తే కూడా అది నేను చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతిరోజు అందరం పేపర్లో చూస్తూనే ఉన్నాం. కాబట్టి అది ఎక్కడ సాకారం అయిందని అయితే చెప్పే పరిస్థితుల్లో లేము. ఓకే, అంటే దీనికి సంబంధించి అయితే మీరైతే అప్పుడైతే యాక్టివ్గా పనిచేస్తారు. మీ పైన ఎన్ని కేసులు నమోదయ్యాయండి? దాదాపు 4-5 కేసుల వరకు నమోదైనాయి. చాలా కేసులలో ఢిల్లీ పార్లమెంట్ ముట్టడి దాంట్లో అక్కడ ఢిల్లీలో అరెస్ట్ చేశారు, ఒక రోజంతా పోలీస్ స్టేషన్లో ఉంచారు. మిలీనియం మార్చ్ రోజు కూడా అరెస్ట్ అయినాం. చాలా నంబర్ ఆఫ్ అండి, ఎన్నిసార్లు ముందస్తు నిర్బంధం తీసుకొని ఉంటారు. విజయమ్మ పర్యటన రోజైతే ఆ రోజు నిర్బంధంలో తీసుకున్నా కూడా తప్పించుకొని వెళ్ళిపోయినాం. విజయమ్మ మీటింగ్ దగ్గరికి హైదరాబాద్ నుంచి జేఏసీ నాయకులు వచ్చారు. విజయమ్మ మీటింగ్కి వరంగల్ నుంచి తర్వాత కడప నుంచి, కర్నూలు నుంచి, అక్కడి నుంచి వాళ్ళను కార్యకర్తలను తీసుకొని వచ్చారు. విజయమ్మ వచ్చేటప్పుడే కొన్ని 100,000 మందితోటి ఇడికి రావడం జరిగింది. మేము అక్కడ వ్యూహాత్మకంగా ఏం చేసినామంటే, దగ్గరికి రానియారని మేమందరం కోర్టులు వేసుకొని మేము వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ అని చెప్పుకుంటూ డయాస్ దగ్గర దాకా పోయినాం. డయాస్ దగ్గర దాకా పోయిన తర్వాత అక్కడికి వెళ్ళినాక మేము జై తెలంగాణ నినాదాలు చేయడం, మీరు #1 తెలంగాణ ద్రోహులని అరవడం, గో బ్యాక్ విజయమ్మ అని అరవడంతో అక్కడ ఉన్న వాళ్ళు దాదాపు 200-300 మంది మమ్మల్ని కొట్టడానికి వచ్చారు. లిటరల్లీ అప్పుడు రమా రాజేశ్వరి గారు, జగిత్యాల అడిషనల్ ఏఎస్పీ గారు ఉండే, ఆమె లేకపోతే కనుక ఖచ్చితంగా మమ్మల్ని ఆ రోజు కొట్టి చంపేవాళ్ళు. సర్వర్ అని అప్పుడు ఎస్హెచ్ఓగా ఉండే ఇక్కడ రమా రాజేశ్వరి గారు, లిటరలీ వాళ్ళు చేయడం వల్లనే మేము బతికినామని మేము అనుకుంటాం. అట్లా ప్రాణాలకు తెగించి పనిచేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఓకే, అంటే తెలంగాణ ఉద్యమంలో మీ రోల్ ఏంటి సార్?
నేను జేఏసీ కన్వీనర్, సిరిసిల్ల కన్వీనర్గా చేసిన, విద్యావంతుల వేదిక కన్వీనర్గా చేసినాం. దాదాపు అన్ని కమిటీలు, అన్ని మండల కమిటీలన్నీ నేను ఫామ్ చేసినాయి. అన్ని మండల కమిటీలు నేను ఫామ్ చేసి గ్రామ స్థాయిలో కమిటీలు వేసి దాదాపు తెలంగాణ ఉద్యమంలో కోదండరాం సార్ని మీరు ఎప్పుడైనా కనుక్కోండి, మల్లెపల్లి లక్ష్మయ్య గారిని కానీ కోదండరాం సార్ కానీ, మన ఈస్ట్ వైల్ సిరిసిల్ల జిల్లాలో ప్రతి గ్రామ కమిటీ ఉంటుంది, అన్ని చోట్ల లేదు. నేను ల్యాప్టాప్ పెట్టుకొని మొత్తం డాటా మెయింటైన్ చేసేవాడిని. ఇప్పటికీ నా దగ్గర ఉంది. ఏ గ్రామంలో శాఖ, ప్రతి గ్రామ శాఖ నుంచి నేను కోఆర్డినేట్ చేసేవాడిని. ప్రోగ్రామ్స్ ఏవైనా అద్భుతంగా జరుగుతాయి ఇక్కడ, చాలా బాగా చేసేటోళ్ళం. అన్ని ప్రోగ్రామ్స్ ఏవైనా బాగా గ్యాదర్ చేసి, మబ్బులంటే మబ్బుల, రాత్రి అంటే రాత్రి విపరీతంగా పనిచేస్తున్నాం. కానీ వాళ్ళందరూ బయటికి రాలేదు కొంతమంది. ఓకే, అంటే ప్రస్తుతం అయితే తెలంగాణ రాష్ట్రం సిద్ధించి 10 సంవత్సరాలైంది. మొట్టమొదటిసారిగా అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే అధికారంలోకి అయితే రావడం జరిగింది. అంటే ఇప్పుడైతే ఫామ్ అవుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అంటే కొన్ని సాధక బాధకాలు అయితే అన్ని చోట్ల అయితే ఉంటాయి కదా. ప్రస్తుతం దీనికి సంబంధించి ఇంకా అభివృద్ధి అంటే ఎలా చెప్తారు? అంటే వారికి సంబంధించి, అంటే మీరైతే ఏ పార్టీలో అయితే లేరు, సంబంధం అయితే లేదు, బట్ ఏం చెప్తారు సార్? పత్రికలలో వచ్చిన సమాచారాన్ని బట్టి, నాకున్న సమాచారాన్ని బట్టి, పత్రికలలో టీవీలలో వచ్చిన సమాచారాన్ని బట్టి గవర్నమెంట్ విపరీతమైన డెఫిసిట్లో ఉంది అనేది తెలిసినటువంటి విషయమే. దాదాపు ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు 30,000 కోట్ల రూపాయలు అప్పుల కింద కట్టిరు. ఆ ఇంబ్యాలెన్స్ ఏదైతే ఉందో దీన్ని ఆర్థికవేత్తల సలహాలు సూచనలతోటి దీనిని గాడికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఉద్యోగాల నియామకం కోసం, ఎందుకంటే రిక్రూట్మెంట్లు లేక తెలంగాణ ఎడ్యుకేషన్ పేరు మీద దాదాపు 10 ఏళ్ళు ఎట్లాంటి రిక్రూట్మెంట్స్ ప్రాపర్గా జరగలేదు. తెలంగాణ వచ్చిన ఈ లాస్ట్ 10 yearsలో ఎట్లాంటి రిక్రూట్మెంట్ జరగలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఉద్యోగాలు ఇస్తామనేటువంటి అంశాన్ని మేనిఫెస్టోలో ప్రధానంగా చెప్పడం వల్లనే నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ప్రజా ఆకర్షక పథకాలు కాకుండా కొంత కఠినంగానైనా ప్రజోపయోగకరమైనటువంటి పథకాలను తీసుకొని వచ్చి నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఏవైతే ఈ ఓట్ల రాజకీయాలు, ఈ ఓట్ల కోసం ఈ అవసరం లేనటువంటి పథకాలను కొంత కఠినమైన ప్రజల్ని కన్విన్స్ చేసి వాటిని విత్డ్రా చేసుకోవడం బెస్ట్, నా వ్యక్తిగత అభిప్రాయం అది. ఓకే, అంటే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత అభివృద్ధి అంటే సిరిసిల్ల కావచ్చు, సిద్దిపేట వైపే రాష్ట్ర నలుమూల ఉన్న ప్రజలైతే చూస్తున్నారు. అంటే అభివృద్ధి అంటే ఓన్లీ సిరిసిల్లానే అయింది, సిద్దిపేటలో అయింది అంటున్నారు. కానీ ఇక్కడ ఉన్న వారు మాత్రం మాకైతే ఎటువంటి అభివృద్ధి లేదు, మేము ఇప్పటికీ సైతం నేతన్నలు అయితే చావులైతే కొనసాగుతూనే ఉన్నాయి. ఏం చెప్తారు? సిరిసిల్ల అభివృద్ధి జరగలేదనే దాన్ని నేను ఏకీభవించా. ఎందుకంటే ఏది ఏమైనా, ఏ పార్టీ అయినా, కేటీ రామారావు గారు సిరిసిల్ల ఎమ్మెల్యేగా ఉండకపోతే డెఫినెట్గా ఒక మెడికల్ కాలేజ్, జేఎన్టీయూ కాలేజ్, ఒక నర్సింగ్ కాలేజ్, ఇవైతే వచ్చి ఉండేవి కాదు. సిరిసిల్ల భౌగోళిక విస్తీర్ణం పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే చాలా, అది కాదని దాదాపు ప్రభుత్వ లెక్కల ప్రకారమే 5-6 వేల కోట్లకు పైన పెట్టి డెవలప్ చేశారు. అది ఎవరు కాదనడానికి లేదు. ఈ నేత కార్మికుల ఆత్మహత్యలు మళ్ళీ మొదలైనవి అనే విషయానికి వస్తే, ఆ నేత కార్మికుల కోసం చేసినటువంటి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి నిరంతర ప్రక్రియ. డెవలప్మెంట్ ఏమో పర్మనెంట్ ప్రక్రియ. డెవలప్మెంట్కి సంబంధించింది శాశ్వత ప్రక్రియ. ఒకసారి ఒక కన్స్ట్రక్షన్ చేసి ఒకటి ఎస్టాబ్లిష్ చేస్తే అది కంటిన్యూ అవుతుంది. ఈ నేత కార్మికులకు సంబంధించి బతుకమ్మ చీరలు అయితేనేది, ఇంకా ఇతరత్ర ఏదైతేనేది స్కీమ్స్ కానీ ఇవేవైతే అది నిరంతరం జరగాల్సినటువంటి అంశం. ప్రభుత్వం కూడా అంటే వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి స్కీమ్ అనే కాకుండా డెఫినెట్గా కేంద్ర ప్రభుత్వ సమన్వయంతో ఆ మధ్య బీజేపీ పార్టీ వాళ్ళు కూడా రైల్వేస్కి, మిగతా డిపార్ట్మెంట్స్కి కూడా క్లాత్ ప్రొడక్షన్ సిరిసిల్ల నుంచే చేయించాలనే అది ఒకటి ఉంది. కాబట్టి సిరిసిల్ల పద్మశాలీలను ఓటర్లుగా కాకుండా వాళ్ళను ఒక కార్మికులుగా, ఒక మనుషులుగా ఆలోచన చేసి ఏ పార్టీ అనేది సంబంధం లేకుండా ఏ పార్టీ ఉన్నా, ఎందుకంటే వీళ్ళకు ప్రత్యామ్నాయ ఉపాధి లేదు కాబట్టి
డెఫినెట్గా వీళ్ళకు అనుకూలంగా వీళ్ళకు ఉపాధి కల్పించే విధంగా పథకాలను అయితే కొనసాగించాల్సిన అవసరం ఉంది. కొత్త పథకాల ద్వారా కొనుగోలు చేసి ఉపాధి పెంచాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఓకే సార్, ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము తెలంగాణ ఉద్యమంలో అయితే కీలక పాత్ర పోషించినటువంటి చెక్కిళ్ళ మహేష్ గౌడ్ అయితే చెప్తున్నారు. పాత జ్ఞాపకాలు అయితే నెమరు వేసుకుంటున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఏదేమైనప్పటికైతే నీళ్లు నిధులు నియామకాల పేరుతో సాధించినటువంటి తెలంగాణలో అయితే ఇప్పటివరకు అయితే మనం పూర్తిగా ఇంకా సాధించలేదు, ఇంకా చాలా మిగిలే ఉందని అయితే చెప్తున్నారు. అంతేకాకుండా సిరిసిల్లకు సంబంధించి నేతన్నలకు శాశ్వత ఉపాధి కల్పించాలి అని అయితే వారైతే తెలియజేస్తున్న పరిస్థితి సైతం మనం చూస్తున్నాం. ఓటు స్టూడియో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.